అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక తెలంగాణలో ఎన్నికల సీజన్ నడుస్తుంది. వచ్చే నెల మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపించడం లేదని ఎన్నికల వ్యూహకర్త సి ప్యాక్ అధినేత సర్వే కిరణ్ చెప్తున్నారు. ఇక గ్రేటర్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేనకు డిపాజిట్లు కూడా దక్కవని అంటున్నారు. పిఠాపురంలో సైతం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయం అంటున్న సర్వే కిరణ్ తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మళ్లీ రాజకీయ పోరు ప్రారంభమైంది. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇది మరో ఎత్తున్న స్థాయిలో రాజకీయాలు వేడందుకున్న దానికి కారణం తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో పెట్టవచ్చని 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని కూడా ఎన్నికల వర్గాలు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ చెప్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పీడ్గా ఉన్నారు. అదే సమయంలో ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ మారారో ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో తాము ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ ఓట్లు కవిత చీల్చే అవకాశాలు ఉన్నాయి. ఆవిడ ప్రశాంత్ కిషోర్తో సమావేశమైంది కాబట్టి ఆ ఓట్లు చీల్తే అది కూడా మా ప్రస్తుతం కాంగ్రెస్ చెప్తుంది. ఇవన్నీ పురస్కరించుకుంటే తెలంగాణలో ఎన్నికల కిరణ్ గా పేరొందిన సిపిఐ అధినేత కిరణ్ మనతో ఉన్నారు. తెలంగాణ రాజకీయాలు అంటే మున్సిపల్ ఎన్నికలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఈ తెలంగాణకి సంబంధించి మీరు గతంలో సర్వే చేశారు, సర్వే నిజమైంది. ఇప్పుడు మళ్ళీ అందరూ మీ వైపు చూస్తున్నారు మున్సిపల్ ఎన్నికలు. ఏంటి సార్ పరిస్థితి? సార్ మున్సిపల్ ఎన్నికలు వచ్చేటప్పటికి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ 2 పోటాపోటీగా ఉన్నాయి సార్. ఒకటి 2 ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నా కానీ బయటకు రాలేదు సార్. ఇప్పుడు ఈ వేదిక అనుసరించి ప్రభుత్వ వ్యతిరేక బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఒకటి ఇంకా 2 కవిత గారు ఒకవేళ పార్టీ పెట్టినా కానీ అంత తక్కువ టైంలో పార్టీకి టైం లేదు సార్. ఒకవేళ పెట్టినాక అంత ప్రభావం ఏమి ఉండదు సార్. కారణం ఒకటే సార్, తండ్రి ఓట్ బ్యాంక్ చీల్చుకోవాలి అంతే సార్. ఆవిడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీల్చుకోవాలి. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉందంటారా? మున్సిపల్ ఎన్నికల్లో వచ్చి బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది సార్. మీరే చెప్తున్నారు బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కవిత చీలుస్తుందని. మరి అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు వీళ్ళకి ప్లస్ అయితే కవిత వాళ్ళకి ప్లస్ అవుతుంది కదా? కరెక్ట్ అండి, మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్ సార్. నాకు అర్థమైంది సార్. నాకు అది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీల్చుకున్నా కానీ చివరికి బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే సానుభూతి వచ్చేసి కేసీఆర్ గారు సానుభూతి వస్తుంది. అంటే కవిత గారు కూతురు అయినా కానీ కేసీఆర్ గారు బాగా సానుభూతి ఎక్కువైపోతుంది. సానుభూతి ఓట్ బ్యాంక్ కూడా కలిసి వస్తుంది సార్. గతంలో కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది గ్రేటర్ హైదరాబాద్. తర్వాత పార్టీ మారిన తర్వాత మేయర్ వాళ్ళు మారారు. ఇప్పుడు కూడా ఎవరు వస్తారంటారు? గతం అంటే ఎంఐఎం సపోర్ట్ తోటి లోపాయికర్ ఒప్పందంలో ఎంఐఎం సపోర్ట్ తోటి బీఆర్ఎస్ గద్దెనెక్కిన మాట వస్తుంది. కానీ ఈసారి ఎంఐఎం సపోర్ట్ అవసరం లేదు సార్. డైరెక్ట్ బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏకపక్షంగానే ఉంది. అంటే అక్కడ డివిజన్ కొన్ని డివిజన్లో 150 డివిజన్లు ఉన్నాయి సార్. జిహెచ్ఎంసీ కానీ 300 డివిజన్ చేశారు సార్. ఆ డివిజన్ చేయడమే ఆ డివిజన్స్ ఎక్కువ చేసే డివిజన్ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకటి 2 హైడ్రా కలిసి వస్తుంది సార్. హైడ్రా బీఆర్ఎస్ మాట్లాడుకోవడం ఓటు రూపంలో ఇదే ఫస్ట్ టైం సార్ రావడం సార్. అంతే సార్. ఇప్పటి వరకు కిరణ్ ఏదైనా రాజకీయ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు జనసేన కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళు ఎవరన్నా మిమ్మల్ని సంప్రదించారా? సంప్రదించారు సార్. ఒక పేరు ఒక ప్రధాన పార్టీ వాళ్ళు సంప్రదించిన మాట వస్తుంది. కానీ నేనే చేయలేదు సార్. నాకు ఓన్గా చేసుకుందాం సార్. మీరు ఓన్గా చేసుకుని అంతే సార్. మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పినాడు తెలంగాణలో పోటీ చేస్తామని. కరీంనగర్ లో మీటింగ్ కూడా పెట్టినారు. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎన్ని సీట్లు వస్తాయా? పవన్ కళ్యాణ్ సినిమాటర్ గానీ చూస్తారు తప్ప రాజకీయ నాయకుడిగా తెలంగాణ ప్రజలు చూడరు సార్. ఒకటి తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ హర్షించారు సార్. కారణం ఒకటే సార్, ఇక్కడ కాపు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం, అక్కడ మూలూరు కాపు, అక్కడ బీసీ ఓట్ బ్యాంక్, బీసీ వచ్చేటోడికి ఈక్వేషన్ మొత్తం మారిపోతాయి సార్. మొత్తం సమీకరణాలు మొత్తం మారిపోతాయి. ఆయన పోటీ చేయకుండా ఉంటేనే మంచిది. అయినా సార్ మీరు ప్రస్తుతం పిఠాపురం మీ సొంత ఊళ్ళో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వేవ్ ఎలా ఉందో మీరు చూసారు. మరి అక్కడ ఓటు రాదు అంటున్నారు. ఎంత ధీమాగా ఎలా చెప్తున్నారా? తెలంగాణలో ఆయనకి ఓటు రాదు సార్. వసతిగా వచ్చిన అంత
అనుకున్నంత పీఆర్పీ ఎలా అయింది ఆ సేమ్ అలాగే అవుతుంది. కానీ గ్రేటర్ ఆయన పోటీ చేయకుండా ఉండడం బెస్ట్ అయింది నా ఉచిత సలహా సార్. సార్ మీరు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో ఉన్నారు, ఇది మీ సొంత ఊరు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వేవ్ ఎలా ఉందో చూసారు. ఇప్పుడు మీరు మన మాట చెప్పారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పవన్ కళ్యాణ్ గెలవడని. అదే మాట మీద ఉన్నారా, ఎలా చెప్పగలుగుతున్నారా? అది పవన్ కళ్యాణ్ గారు అయితే రాదు సార్ ఇక్కడ. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గెలవడం కష్టం సార్. కారణం అనేక కారణాలు. ఆయన సినిమాటర్ వల్ల ప్రజల్లోకి వెళ్ళకపోవడం ఒకటి, రెండు ఆయన సంబంధించిన మనుషులు ప్రజలకు తిరగకపోవడం ఒకటి, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం ఒకటి, చాలా కారణాలు ఉన్నాయి సార్. సార్ మీరు చెప్తున్నారు మరి వర్మ వ్యతిరేకంగా చేస్తున్నాడు, అదే వర్మని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ వర్మకి అవకాశం ఉందంటారా, లేదంటే మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ అవకాశం ఉందా, లేదా వైసీపీ ఏమైనా బాగుందంట? సార్ పై స్థాయిలో వరం గారిని బుజ్జగించిన కింద స్థాయిలోకి వచ్చిన వరం గారి మీద సింపతి ఉంది సార్. ఆయన టికెట్ ఇవ్వలేదు ఒకటి, రెండు జనసేన ఆధిపత్యం, రెండు మూడు ఇవన్నీ పాయింట్లన్నీ వరం గారికి ప్లస్ అవుతున్నాయి సార్. అక్కడ ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వస్తే పిఠాపురంలో వస్తే కనుక వరం వాళ్ళు గెలిచే అవకాశం ఉంటాయి సార్. వైసీపీ పరిస్థితి సార్, వైసీపీ ఎక్కడ కనపడలేదు, వైసీపీ జాడే కనపడలేదు సార్. వాళ్ళు ప్రజల్లోకి రావట్లేదు సార్. వాళ్ళు సార్ మీరు వైసీపీ గెలవదంటారు, పవన్ కళ్యాణ్ గెలవడంటారు, మరి ఎవరు గెలుస్తారు? అటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మరో 15 సంవత్సరాలు కూటమి పొత్తు కొనసాగుతుందని నేపథ్యంలో మరి ఏంటి పరిస్థితి? సార్ కూటమి ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచే కానీ టీడీపీ గెలిచే అవకాశం ఉంటుంది సార్ పిఠాపురం. వీళ్ళ వర్మ పోటీ చేయకపోతే, వరం పోటీ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది సార్. ఇంకో ఇతర పార్టీలు ఉంటాయి తప్ప జనసేనకి అయితే ఉండదు సార్. జనసేన బాగా యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువైంది సార్ పిఠాపురంలో సార్. ఇటీవల దేవుడి చుట్టూ గ్రహాలు ఉంటాయని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. నా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఆవిడ పార్టీ పెట్టాలని కూడా ఆవిడ పార్టీ మీద బలోపేతం చేసుకోవాలి తప్ప ఆవిడ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్త మనోభావాలు దెబ్బతింటున్నాయి సార్ ఒకటి. కానీ ఆవిడ గుర్తించవలసిన హిందుత్వంగా ప్రకారం దైవం చుట్టూ గ్రహాలు ఉండవండి, దైవం చుట్టూ పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు సృష్టి లోకాన్ని నడిపిస్తాయండి. అవి ఒకసారి గమనించారు కవిత గారు. మీరు మీ పార్టీ కార్యక్రమం దృష్టి పెట్టుకోండి, అంత తప్ప గ్రహాలు ఉంటాయి, ఇవంటే అవి ఉంటాయి, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయండి అక్కడ. సిపాక్ నుంచి తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తూ ముందే జోసు చెప్తున్న ఒక ఆక్టోపస్ లా కిరణ్ కనిపిస్తున్నారని ఇప్పటికే ఆయన చెప్పినట్టుగానే ఒక ప్రధాన పార్టీ ఆయన్ని కన్సల్ట్ చేసింది తమ పార్టీ తరఫున చేయమని. కానీ నేను గతంలో అలా చేసినప్పుడు ఇండివిజువల్ గా సర్వే చేసి ఫలితాలు ప్రకటిస్తానని చెప్తున్నారు. అయితే ఆయన చెప్పేది ఏంటంటే కవిత నుంచి అసమ్మతి ఉన్నప్పటికీ ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చారో ఇవన్నీ సానుభూతి కల్పిస్తాయి. కాబట్టి కవిత కొద్దో గొప్ప ఓటు తెలుసు తప్ప కవిత ప్రభావం ఉండదు. ప్రశాంత్ కిషోర్ కలిసినప్పటికీ కవిత ఏమాత్రం తెలంగాణకి పనిచేయదు. 100కి 100%, 150 నుంచి 300 చేశారు. కాబట్టి ఏదైతే రూరల్ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కేసీఆర్కి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ జెండా గ్రేటర్ హైదరాబాద్ ఎగడం ఖాయం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, ఆ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన, తెలంగాణలో పోటీ చేసిన వాడికి ఏమాత్రం ఓటు బ్యాంక్ లేదు. ప్రస్తుతం ఇక్కడ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడే మరోసారి పోటీ చేస్తే కూడా ఆయన గెలుపు ఓటమి పాటలు పడుతుంది. ఆయన గెలవడని గంటాపదంగా కిరణ్ చెప్తున్నారు. కిరణ్ చెప్పింది ఎంతవరకు నిజం, ఏం జరుగుతుందన్నది కొద్ది రోజుల్లోనే మనకు తెలుస్తుంది. ఈసారి కూడా ఆయన 2023 సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ఫలితాలు చెప్పినట్టు ఈసారి కూడా ఆయన చెప్పింది నిజమైతే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఆయన వెనుకబడ్డదేంటో ఎలాంటి సందేహం లేదు. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, పిఠాపురం నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.